మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి నీతి నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. నైతిక విలువలు కట్టుబడిన వ్యక్తిని కొనియాడారు. ఇవాళ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ఇండ్లు కట్టించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సడక్ యోజనను అమలు చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉంటూ ఆ దేశానికి బస్సులో వెళ్లారని వివరించారు. వాజ్పేయి అడుగుజాడల్లో మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే కింద సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, ఒక కార్యకర్తగా, కేంద్ర ప్రభుత్వంలో 77లో విదేశాంగ మంత్రిగా, తర్వాత దేశ ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు దేశానికి ఇవ్వడం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము పాటిస్తూ ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు తక్కువ ఉన్నప్పటికీ మరి ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంట్ సభ్యుడు తక్కువ ఉన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం హైదరాబాద్లో కానీ చూస్తున్న అనేక ప్రాంతాల్లో ఏవైతే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇండ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. కోట్లాది ఇండ్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.